సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపిన బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు. ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ అవస్థలు పడుతున్న ప్రయాణికులు. శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో జన్మదిన వేడుకలు. జీటీఏ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ నందు నూతన కార్యవర్గం ఎన్నిక. విషాద సమయంలో కూడా నేత్రదానం చేయడం గొప్ప విషయమన్న డాక్టర్ పుల్లారావు. తోటి ఉద్యోగస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తందూరి శ్రీనివాస్ గౌడ్. ఏఎన్ఎం సుజాత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలి అన్న కల్లూరి మల్లేశం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు. టపాసు దుకాణదారులకు అధికారులు, ప్రజలు సహకరించాలి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 1,50 లక్షల రూపాయలతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 1,50 లక్షల రూపాయలతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించారు. తన పాఠశాలను సొంత నిధులతో అత్యధిక హక్కులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులకు విద్యార్థులు కోలాటాలు, నృత్యాలు, పుష్పవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 18 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉన్నాయని, మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించినప్పుడు విద్యార్థులు వాళ్లకు సరైన వసతులు లేవని వాళ్ళ బాధలు చెబుతుంటే తన మనసు చెలించి తక్షణమే వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరినీ విద్యా, వైద్యంతో పాటు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని అన్నారు. మర్రిగూడలోని కస్తూర్బా పాఠశాల ఒకటే కాదని మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆమె మాట్లాడారు. అనంతరం కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పలువురు నాయకులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బాగుంది ఆ ల్యాండ్ ముందల గ్రౌండ్ సైడ్
మేడం ఫౌండేషన్ చైర్మన్ ఎంత సంతోషం అంటే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మీ అందరు అలా చెప్పడమే కాదు, మీరు అందరూ పేరు నిలబెట్టాలి. మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీరు అందరు చదువుకొని పైకి వస్తుంటే మాకే కాకుండా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఎంతో మీరు గౌరవాన్ని తలుచుకుంటూ పూజిస్తూ ఏ కార్యక్రమానైనా మొదలు పెడతాము. అందులో భాగంగా ఈనాటి ఈ గొప్ప కార్యక్రమానికి గణపతి పాటతో వక్రతుండాయ నృత్య ప్రదర్శనతో విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. సాంగ్ ప్లీజ్. యశోగా చెప్పినట్టు ఏదో ఆలోచించి చేసింది కాదు, పెద్దగా దీనికోసం ఇది చెయ్యాలి. ఎందుకంటే ఇటువంటి హాస్టల్స్ మునుగోడు నియోజకవర్గంలో కస్తూరిబా గర్ల్స్ హాస్టల్ కానీ, మోడల్ కానీ, బీసీ హాస్టల్ కానీ 18 ఉన్నాయి. ప్రతి దాంట్లో యావరేజ్గా 300, 350, 400, 650 స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ కూడా ఉంది మునుగోడులో, కమ్మగూడెంలో. కానీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం 2 సార్లు యశో గారు ఇక్కడ సమస్యలు చెప్పడంతో పాటు నాకు విద్యార్థి ఒక నిమిషం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో బీసీ సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరపు రాములు ఆధ్వర్యంలో బీసీ సంఘాలు రాజకీయ పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బీసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను పార్లమెంట్లో బిల్లు పెట్టి అమలుకు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో బీసీ సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరపు రాములు ఆధ్వర్యంలో బీసీ సంఘాలు రాజకీయ పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బీసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను పార్లమెంటులో బిల్లు పెట్టి అమలుకు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చట్టబద్ధత ఆచరణ సాధ్యం కాని రిజర్వేషన్ల జీవోను విడుదల చేసిన కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించరాదని అన్నారు. బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేసిన ఆలేరు పట్టణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష బీసీ నాయకులు ఆర్ జనార్దన్, మొరిగాడి చంద్రశేఖర్, చెక్కా వెంకటేష్, పుట్టా మల్లేష్ గౌడ్, పూల నాగయ్య, తుంగ కుమార్, కల్లెపు అడవయ్య, చిరబోయిన కొమరయ్య, పరశురాములు, శ్రీనివాస్ రాజు, నరసింహారెడ్డి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
50-55 ఉన్న శాంతి బంధు పిలుపుకు సహకరించిన ఆలేరు ప్రజలందరికీ అఖిలపక్షంగా బీసీ సంఘం నుంచి వెళ్ళి వాళ్లకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదే విధానంగా కూడా 5-6 వారం రోజుల నుంచి కూడా దీన్ని పగడ్బందీగా తీసుకున్నాము కాకుండా రేపు 42% ఇచ్చేంత వరకు కూడా మాకు ఇచ్చేంత వరకు 50% ఉన్నా 42% అన్నారు కాబట్టి ఆ 42% వచ్చేంత వరకు మా పోరాటాన్ని ఆపము. మేము అది వచ్చేంత వరకు ఎంతవరకు అయినా పోరాడదామని చెప్పుకుంటూ అంతా ఏకమై పార్టీలను ఒక్కొక్కసారి తెలంగాణ ఉద్యమంలో పార్టీ నాయకత్వాన్ని పక్కన పెట్టి మనం తెలంగాణ కోసం ఏ రకంగా పోరాటం చేసినాం ఆ రకంగా పోరాడితే తప్ప, ఎందుకంటే ఎవరికి వాళ్ళు పార్టీలల్లో ఏమన్నా మాట్లాడంగానే దాని మన బీసీ నాయకులే మనం ఘర్షణ పడే వాతావరణం పక్కన పెట్టి ఈ బీసీ బిల్లును సాధించేంత వరకు మనం అందరం సమైక్యంగా పోరాటం చేయాలి. ఆ రకంగా నిన్న సహకరించిన వారందరికీ మరొకసారి, అదేవిధంగా మీరు పాత్రికేయ మిత్రులు కూడా సహకరించినందుకు మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 52% రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తే తప్ప లేకపోతే ఎన్నికలు జరగనీయం. ఎన్నికలు ఎంతవరకైనా ఈ ప్రభుత్వంతో లడాయి చేయడానికైనా కొట్లాడడానికైనా సిద్ధపడతామని బీసీలం అందరం కూడా ఈ సందర్భంగా ఈ 2 ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. 42 రిజర్వేషన్ సాధించుకున్నంత వరకు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం గుర్తించినట్టయితే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టంలో 9th షెడ్యూల్లో చేర్చి విద్య, ఉపాధి, రాజకీయంగా ఈ 3 అంశాలను తీసుకొని బిల్లును పెట్టాల్సిన అవసరం ఉందని, ఆ రకంగా పెట్టినప్పుడు మాత్రమే ఈ ప్రజల మద్దతును చూరగొంటారు, ప్రజల మద్దతు మీకు ఉంటుంది. లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి మీరు రాబోయే ఎన్నికలలో మీకు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బంధుకు వ్యాపారవేత్తలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ స్వచ్ఛందంగా బంధుకు మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో బీసీలకు 40% రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాయి. కాబట్టి వారు ఏదైతే న్యాయమైన కోరికను కంపల్సరీ నెరవేర్చాలని చెప్పి అన్ని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనము కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మనం బలమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. అందుకు అందరూ కూడా సిద్ధం కావాలని, అట్లా స్టేట్లో ఉన్నటువంటి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని మనందరం కూడా భాగస్వాములమై పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తుంది. ప్రజా సమస్యలతోటి ఆందోళన చేయడానికి మా యొక్క సిపిఐఎంఎల్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి బంద్కు మేము సిపిఐఎంఎల్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రజా సంఘాలుగా ఉపాధ్యాయులు, మేధావులు, రిటైర్డ్ టీచర్లు అందరూ వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు. కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. ఆ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అనివార్యంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మొత్తంగా బీజేపీని తెలంగాణ సమాజము క్షమించదు, నిలవేస్తుంది, నిలబెడుతుంది. మెడలు వంచైనా ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో 42% బీసీలకు రిజర్వేషన్లు కూడా సాధించుకుంటామో ఆ రకంగా ముందుకు సాగుతామని, ఇప్పటికైనా బీజేపీ 2 ధోరణులను అవలంబించవద్దు, ద్వంద్వ విధానాలను అవలంబించవద్దు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అనుకూలంగా బంద్లో పాల్గొనడం, కేంద్రంలో మాత్రము ఏమాత్రం మాట్లాడకుండా రాష్ట్ర బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల ఐక్యత, ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, 42 రిజర్వేషన్ వెంటనే బిల్లు. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా స్టేజ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్సు షెల్టర్ నేడు అక్రమదారుల కబంధ హస్తాల్లో బందీగా మారి ప్రయాణికులకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా స్టేజ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్ షెల్టర్ నేడు అక్రమదారుల కబంధ హస్తాలలో బందీగా మారి ప్రయాణికులకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్ళినట్లయితే 1998వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు కేటాయించి ప్రయాణికుల సౌకర్యార్థం జాన్ తండా, చింతల తండా, దోరోనిగడ్డ తండా, కొర్ర తండా, బండమేది తండా గ్రామాల నుండి వివిధ అవసరాల నిమిత్తం ప్రయాణం చేసే ప్రయాణికులు సేద తీరడానికి, ఎండ వానల నుండి గొడుగులాగా రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ని నరసింహులగూడెం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి ఆనుకొని ఉన్న బస్సు షెల్టర్ని మొత్తాన్ని ఆక్రమించి బస్సు షెల్టర్ చుట్టూ వరిసేను నాటు వేసి ఈత చెట్లు పెంచి వాటికి కళ్ళు గీస్తున్నాడు. వివిధ పట్టణాలకు, మండలాలకు ప్రయాణం చేయడానికి వచ్చిన ప్రయాణికులకు బస్సు షెల్టర్లోకి వెళ్ళడానికి దారి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానలో తడుస్తూ, ఎండకు చెమటోడుస్తూ రోడ్డుపైన నిలబడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవలే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో జాన్ తండా గేటు వద్ద 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. విద్యుత్ అవసరాల నిమిత్తము రైతులు నిత్యం విద్యుత్ ఉప కేంద్రానికి వస్తూ వెళ్తుంటారు. ఇకనైనా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ని ఆక్రమణదారుని కబంధ హస్తాల నుండి విడిపించి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు. బాగుండదు అట్లా ఏం పేరు ఆయన పేరు? బస్టాండ్ గురించి మాకేమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని వాళ్ళు మా బాబు నా పొడి తీయకు ప్రస్తుతం మనము జాన్ తండాకు వెళ్ళేటువంటి గేటు వద్ద ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి జాన్ తండాకు, అదేవిధంగా దొరనగడ్డ తండా, అవతల ఉన్నటువంటి బండమీది తండా, తూర్పు తండా నుంచి వివిధ రకాల అవసరాల నిమిత్తము మండల హెడ్ క్వార్టర్కి కానీ, అదేవిధంగా దూర ప్రాంతాలకు కానీ, అదేవిధంగా చండూరు, నల్లగొండ వంటి ఆ దూర ప్రాంతాలకు వివిధ అవసరాల నిమిత్తం వెళ్ళడానికి వచ్చేటువంటి ప్రయాణికుల కోసము అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేసింది. ఈ బస్ షెల్టర్ నేడు నిరుపయోగంగా మారింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బస్ షెల్టర్ చుట్టూ వ్యవసాయ పొలాలు చేయడం జరిగింది, వరిసే నాటు వేయడం జరిగింది. అదేవిధంగా అందులోకి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తము పిచ్చి మొక్కలు, ఈత చెట్లు ఇవన్నీ మొలిసి చెట్లు పెద్దగా పెరిగి ఆ బస్ షెల్టర్ నేడు ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. కనీసము ఇక్కడ దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వచ్చినటువంటి ప్రయాణికులకు సేద తీరడానికి, కూర్చోవడానికి వీలు లేకుండా పోయింది. సంబంధిత శాఖ అధికారులు, అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి గ్రామస్తుల కోరిక మేరకు కూడా దీన్ని వెంటనే పరిశుభ్రంగా ఏర్పాటు చేసి ఈ బస్ షెల్టర్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇటీవలే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చొరవతోని ఇదే ప్రాంతంలో ఒక 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యుత్ సబ్స్టేషన్ వద్దకి వివిధ అవసరాల నిమిత్తము రైతులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన సందర్భంలో కనీసము బస్ షెల్టర్లో కూర్చోవడానికి, సేద తీయడానికి కూడా వీలు లేకుండా మారింది. కాబట్టి అధికారులు కాస్త చొరవ చూపి వెంటనే ఈ బస్ షెల్టర్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఏదైతే ఈ పిచ్చి మొక్కలు అడ్డంకుగా ఉండి, ఈత చెట్లు అడ్డంగా ఉండి, అదేవిధంగా ఈ వరిసేను కూడా చుట్టూ నాటు వేయడం జరిగింది, అంటే బస్ షెల్టర్కి దారి లేకుండా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే దీన్ని వాడుకలోకి తీసుకురావాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ముందుగా సత్య న్యూస్ వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ నాంపల్లి మండలం ఈ నరసింహగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. నాంపల్లి
చండూరు మధ్య ప్రధాన R&B రహదారి. ఇక్కడ నుండి జాంతండాకు అదేవిధంగా వివిధ తండాలకు వెళ్ళడానికి ఇక్కడ దారి ఉంది. గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు రాకపోకలు సాగించే సమయంలో సేద తీర్చుకోవడానికి, నీడ ఉండడానికి 1989లో ఎంపీ నిధులతోటి ఇక్కడ బస్ షెల్టర్ R&B రోడ్డు ప్రక్కన నిర్మించడం జరిగింది. అయితే ఈ రోడ్డు చాలా వరకు ఈ గిరిజనులు చాలా ఉపయోగించుకున్నారు దీన్ని. అయితే కొద్ది కాలంగా ఈ చుట్టూ ఇది ఆక్యుపై చేసి కొంతమంది నర్సులగూడెం చెందిన కొందరు వ్యక్తులు దీన్ని ఆక్యుపై చేసి దాంట్లో కావాలని చుట్టూ ఈత చెట్లు పెంచి అదేవిధంగా వర్షం పెట్టి దాన్ని నిరుపయోగంగా చేసి దాంట్లోకి దారి లేకుండా చేశారు. కాబట్టి ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ బస్ షెల్టర్ ఉపయోగంలోకి వస్తే 7 గిరిజన తండాలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ను ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. చాలామంది రైతులు పెద్దాపురం, అదేవిధంగా రామదాస్ తండా, ఈ నరసింహగూడెం, కుందేల తిరుమలగిరి తదితర గ్రామాల నుండి ఈ సబ్స్టేషన్కి వచ్చే రైతులు కనీసం సేదతీరడానికి ఈ రాకపోకలు సాగించే సమయంలో కూర్చోవడానికి వీలు లేకుండా ఈ బస్ షెల్టర్కు దారి లేకుండా చేసిర్రు. కాబట్టి వెంటనే బస్ షెల్టర్కు దారి ఇచ్చే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనము ఈ జాంతండా గేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనకు ఉన్నటువంటి బస్ షెల్టరు ఉపయోగించుకోవడానికి వీలుగా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ సీనియర్ నాయకులు, అదేవిధంగా జాంతండా విలేజ్ చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు సర్దార్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి తండాల వాసులు ఎంత ఇబ్బంది పడుతూ, ప్రయాణికులు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు చెప్తారు. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న, ఇప్పుడు ఈ బస్ షెల్టర్ గురించి అసలు ఏంది? నా పేరు సర్దార్, జాంతండా గ్రామ పంచాయతీ వాసులైన సర్దార్ నాయక్. అయితే చాలా రోజుల నుంచి అది చెప్తున్నాం, అధికారులకు చెప్తున్నాం, అందరికీ చెప్తున్నాము. చాలా మా తండా గ్రామ గిరిజనాలకు అందరికీ అది ఉపయోగం ఉండేది ఇంతకుముందు. దానికి మొత్తం కబ్జా చేసి ఏం చేస్తున్నారంటే మొత్తం దున్నుకొని అది లోపలికి పోనీక రానిక లేకుండా మొత్తం అడ్డుకున్నారు. అది కొంచెం అధికారులు కూడా దాన్ని పట్టించుకొని అందరికీ యూజ్ అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాను. అన్న, ఇటువైపు నుంచి ఎన్ని తండాలు వస్తాయి? మామూలు ఏ తండాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి జాంతండా ఒకటి, గ్రామ పంచాయతీ జాంతండా, దాని కింద ఆపరేషన్ దోరుండగడ్డ తండ, చింతల తండ, బండమీద తండ, కొర్రం తండ, ఈ 4 హ్యాబిటేషన్లు ఉన్నాయి గ్రామ పంచాయతీ కింద. సుమారుగా 5 తండాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు. అదే విధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సబ్ స్టేషన్ ద్వారా కూడా సేవలు అందించుకోవడానికి కూడా అనేక మంది రైతులు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కదా? ఉంది, చాలా మందికి ఉంది. ఏదైనా వర్షం పడ్డా కానీ, ఏదైనా ఎండ పూట కానీ, ఏదైనా కూర్చొని కాడ ప్లేస్ లేదు. అది కొంచెం ఇది చేస్తే అధికారులు కూడా కొంచెం దానికి దృష్టిలో పెట్టుకొని నాకు యూజ్ అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. అదే మీరు కోరుకున్నట్టుగానే దాన్ని త్వరలోనే ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు, ప్రయాణికులకు అందుబాటులో తేవాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. నల్గొండ పట్టణ కేంద్రంలో పానగల్ రోడ్డులో శ్రీనివాస నగర్ కాలనీ గల భారత్ పెట్రోలియం బంకు సమీపంలో ఆదివారం శ్రీ రుద్ర రిహాబిలేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ను నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, శ్రీ రుద్ర మేనేజింగ్ డైరెక్టర్ పొట్టబొత్తుల ఉదయ్ కిరణ్లు ప్రారంభించి మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలో పానగల్ రోడ్డులో శ్రీనివాస నగర్ కాలనీ గల భారత్ పెట్రోలియం బంకు సమీపంలో ఆదివారం శ్రీ రుద్ర రిహాబిలేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ను నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, శ్రీ రుద్ర మేనేజింగ్ డైరెక్టర్ పొట్టబత్తుల ఉదయ్ కిరణ్లు ప్రారంభించి మాట్లాడారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ దీర్ఘకాలిక రోగులకు కేమోథెరపీ, ఫిజియోథెరపీ, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ మొదలగు రోగులకు శాశ్వత చికిత్సలు అందించి వారికి కావలసిన జాగ్రత్తలు, సూచనలు అందిస్తూ తగు ఆహార పదార్థాల అవసరాల రోగికి నిత్యం రోగి పర్యవేక్షణలో పునరానివాసం రోగికి కల్పిస్తూ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకుని రోగిగా చేరి ఆరోగ్యంగా మారాలని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, డాక్టర్ వంశవర్ధన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మస్తాన్, పల్మనాలజీ డాక్టర్ కళ్యాణి, డైట్ నిపుణులు వినోద్, హరీష్, పొట్టబత్తుల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర లెక్క లేదు మాది అందరూ మిగిలిన టైం పెట్టుకోండి. साथी सर लोकल మంది ఫస్ట్ అదే వినోద్ అక్షర చాలా జై మార్కండేయ. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో డాక్టర్లచే ఏర్పాటు చేయబడిన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ హీలింగ్ సెంటర్కు ప్రారంభోత్సవ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కేంద్రంలో పేషెంట్లకు రికవరీ కోసం ఆపరేషన్లు అయిన వారు కానీ, మోకాల ఆపరేషన్ అయిన వారు కానీ, వివిధ సర్జరీలు అయిన వారు కానీ, కావాల్సిన ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు మళ్ళీ పునర్జీవనం కోసం మునుపు ఎలాగైతే ఉన్నారో అలాగా చేసే ప్రయత్నం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి కావాల్సిన అవసరమైన పేషెంట్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని ఇక్కడ పునర్జీవితాన్ని పొందవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం. ఇట్లీ మేనేజ్మెంట్ కమిటీ. నల్లగొండలో శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ కావటం ఏదైతే పేషెంట్లకు అవసరమైన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్లందరూ కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే మన హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అక్కడ డాక్టర్లు, నర్సులు చికిత్సకు ఇబ్బంది లేకుండా చూస్తారు. కానీ అలాంటి పేషెంట్లు ఇంటికి తీసుకుపోయినప్పుడు ఇంట్లో అందరికీ కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక సమూహంగా ఉండి ఇటు డైటిస్ట్ కానీ, అదేవిధంగా ఒక ఫిజియోథెరపీ కానీ డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి మంచి రిహాబిలిటేషన్ సెంటర్గా ఏర్పాటు చేసిన ఈ యొక్క అందరు డాక్టర్లు అందరూ కూడా వినోద్ గారికి, రమేష్ గారికి, అందరికీ కూడా ఫిజియోథెరపిస్ట్ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. మనం హాస్పిటల్ నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చిన త్వరగా వాళ్ళు కూడా ఇంటికి పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పానగల్కి దగ్గరలో ఉన్నటువంటి రుద్ర రీహాబిలిటేషన్ సెంటర్ అనే హాస్పిటల్ నిజంగా చాలా మంచి వాతావరణంలో మరి మన మున్సిపల్ చైర్మన్ గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్
మరి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవటం, మోహన్ రెడ్డి గారు రావటం, మధుసూదన్ రెడ్డి గారు, అబ్బగోని రమేష్ గారు, బండారు ప్రసాద్ గారు, మరి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో పుట్టభద్రుల సత్యనారాయణ గారి కుమారులు, ముఖ్యంగా డాక్టర్ వినోద్, మిస్టర్ ఉదయ్ అండ్ ఫిజియోథెరపిస్ట్, కపుల్ ఫిజియోథెరపిస్ట్ అంటారు, డాక్టర్ వంశవర్ధన్ అండ్ సత్యవాణి, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి రీహాబిలిటేషన్ సెంటర్ నల్గొండలో ప్రప్రథంగా ఈరోజు రుద్ర అనే పేరుతో, శ్రీరుద్ర అనే పేరుతో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇది నల్గొండ పట్టణానికి చాలా అవసరం, ఎందుకంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, జీజీహెచ్ ఉంది, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ టైప్లో ఉన్నాయి, కానీ రీహాబిలిటేషన్ సెంటర్ మాత్రం ఇక్కడ లేదు. ఎందుకంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో లేదా కుటుంబీకులకు దూరంగా ఉండి లేదా తల్లిదండ్రులు అమెరికాలో విదేశాల్లో ఉంటూ మరి ఓల్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం నిజంగా ఈ ఆర్గనైజర్స్కు, ముఖ్యంగా డాక్టర్ వినోద్ వాళ్ళ కుటుంబానికి అలాగే వంశవర్ధనకు కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను. సో పట్టణానికి సంబంధించిన ప్రముఖులు దీన్ని విచ్చేసి దీన్ని విట్నెస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవసరం ఉంటుందో పేషెంట్స్ కానీ ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఎవరికైనా వాళ్ళని మరి ఇక్కడ తీసుకొని తక్కువ రేట్స్తో మరి చికిత్స తీసుకొని ఎవరైతే వీళ్ళు సలహాలు ఇస్తారు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత డైటీషియన్ కూడా ఇక్కడ ఉంది, అంటే వారు తీసుకునే రెగ్యులర్ డైట్ ఏ విధంగా తీసుకోవాలని ఆమె మరి ఒక చార్ట్ ద్వారా కూడా కళ్యాణి రూపంలో ఇక్కడ ఉంది. కాబట్టి ఈ యొక్క రీహాబిలిటీ సెంటర్ నిజంగా నల్గొండ పట్టణానికి ఒక అదృష్టంగా నేను అనుకుంటున్నాను. ఇది సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరి తరపున, డాక్టర్స్ బృందం తరపున, ఐఎంఏ తరపున నేను అభినందన తెలియజేస్తూ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరుద్ర హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీ అనేది చాలా విజయవంతంగా జరిగినది. ఇక్కడ మన పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, పూరి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు అందరూ మన డాక్టర్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు, డాక్టర్ రమేష్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ పుల్లారావు సార్ అందరూ కూడా వచ్చేసి ఈరోజు శ్రీరుద్ర హాస్పిటల్ని విజయవంతంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో ముఖ్య ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ ఎవరికైతే చికిత్స ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఫర్దర్గా ట్రీట్మెంట్ లేకుండా కేవలం మనకు పాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా కొంతమందికి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ కానీ, కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ కానీ, అంటే బెడ్లో నుంచి లేవకుండా ఉండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు ఈ సేవలు అందిస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత, ఈ హాస్పిటల్లో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు. వాళ్ళు మనకు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో, ఎవరికైతే పక్షవాతం వచ్చి వాళ్ళ కాలు చేతులు పడిపోయి వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారో వాళ్ళకు ఫిజియోథెరపీతో పాటు వాళ్ళకి ఇక్కడ న్యూరోఫిజిషియన్ కానీ వాళ్ళ విజిటింగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎక్సర్సైజెస్ చేయించడం కానీ, లేకపోతే వాళ్ళకి బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి ఈ హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హాస్పిటల్ మన నల్గొండలో ఇప్పటివరకు ఎక్కడ లేదు, మొదటి హాస్పిటల్ నల్గొండలో. సో ఈ హాస్పిటల్ యొక్క సేవలని అందరూ వినియోగించుకొని ఈ హాస్పిటల్ని మంచి విజయం కలగజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు. రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఫిజియోథెరపీ ఉంటుంది, న్యూట్రిషన్, డైటిషియన్ ఉంటారు. దాంతోపాటు దీంట్లో వచ్చేసి రకరకాల పేషెంట్స్ ఉంటారు. న్యూరో సంబంధించి, ఆర్థో సంబంధించి, కార్డియో సంబంధించిన పేషెంట్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి స్పెషల్గా రూమ్స్ ఇస్తాము, రూమ్స్ సంబంధించి ప్లస్ దాని తర్వాత ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తాము. దాంతోపాటు డైటిషియన్, న్యూట్రిషనిస్ట్ వచ్చేసి వాళ్ళ ఇబ్బంది సంబంధించిన ఆహారం ఏమైతే ఉంటుందో దానికి వాళ్ళు ఇస్తుంటారు. సో ఇలా ప్యాకేజెస్ వైజ్గా ఇస్తూ ఉంటాము. ఈ పేషెంట్స్ వచ్చేసి 15 నుంచి 20 రోజులు లేదా నెల కంటే పైన ఎక్కువ ఉండే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో ఆ పేషెంట్స్కి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తూ, వాళ్ళ రూమ్ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన ఆహారాలు అన్నీ ఇస్తూ వాళ్ళని తీసుకుంటూ ఉంటాం. సో ఇది నల్గొండలో మొట్టమొదటిసారి ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఎప్పుడు ఇక్కడ ఎలాంటి రిహాబిలిటేషన్ సెంటర్ అనేది లేదు, ఫస్ట్ టైం పెట్టాము. ఈ సేవలన్నీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన జిల్లాలో మొట్టమొదటిసారిగా రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, పేషెంట్లు ఎప్పుడైనా సర్జరీ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళినచో వాళ్ళకు సొంతంగా చేసుకోలేరు. వాళ్ళు నర్సింగ్ సర్వీసెస్ కానీ, ఫిజియో సర్వీసెస్ కానీ, లేకపోతే డైటీషియన్ ఫుడ్ అలవాట్లు సరిగ్గా ఇంటి దగ్గర చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూట్కి వచ్చి, రిహాబిలిటేషన్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న
సదుపాయాలు అనగా డాక్టర్ సదుపాయము మరియు ఫిజిషియన్ సదుపాయము, న్యూట్రిషన్ సదుపాయముతో పాటు ఇక్కడ ఉన్న రూమ్ సర్వీస్ వినియోగించుకొని వాళ్ళ యొక్క రికవరీ తొందరగా కావడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని సద్వినియోగం మనం చేస్తున్నాం. ప్రజలకి ఇది ఒక పెద్ద శుభవార్త అండి. ఈ రీహాబిలిటేషన్ అనేది మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలోనే ప్రథమమైనది. సో ఇక్కడ పేషెంట్స్ అందరూ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, లేదంటే క్రేనియాటమీ కేసెస్, క్రేనియోప్లాస్టీ కేసెస్, ఎల్డర్లీ కేర్, జీరియాట్రిక్ కేసెస్ ఎక్కువ అడ్మిట్ అవుతుంటాయి. వీళ్ళకి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ సేవలు అందించుకుంటూ వాళ్ళకి కావాల్సిన డైట్ అన్నీ ప్లాన్ చేసి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి ఇది ఒక పెద్ద అవకాశం అన్నట్టు. ఇది హైదరాబాద్లోనే ఉంది ఎక్కువ ఇప్పటి వరకు. ఇప్పుడు మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈ రీహాబిలిటేషన్ సేవల్లో అందరూ నల్గొండ పట్టణ ప్రజల్లో వినియోగించుకోవాల్సిందిగా నాకు ఆకాంక్ష. ఈరోజు నల్లగొండలో మొట్టమొదటిసారిగా రీహాబిలిటేషన్ అండ్ హీలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు నల్లగొండలో ఎవరు కూడా ఇలాంటి పేషెంట్లు హైదరాబాద్ వెళ్ళేవారు. హైదరాబాద్కి వెళ్ళి నెలలు ఉండి చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ తిరిగి వచ్చేసరికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు నల్గొండలో మనం మొట్టమొదటిసారి ఈ శ్రీరుద్ర రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం అయింది. మెదడుకు సంబంధించిన సమస్యలు అంటే మెదడు రక్తస్రావం జరిగి ఆపరేషన్ జరిగిన తర్వాత లేవడం, కూర్చోవడం అన్ని చాలా కష్టమైన పరిస్థితి. అది హీలింగ్ అయ్యి మనిషి నడవాలంటే చాలా రోజులు పడుతుంది. దానికి అతి త్వరగా ఇక్కడ ఉన్న డాక్టర్లు లేచి నడిచే విధంగా చేసి త్వరగా కోలుకునే విధంగా చేస్తారు. అదేవిధంగా టైంకు అన్ని సేవలు అంటే ఆయా కానీ, వార్డ్ బాయ్ కానీ సర్వీసెస్ వీళ్ళకు అన్ని సమయాల్లో బాత్రూమ్, వాష్రూమ్ అన్నీ చూసుకుంటానికి ఉంటారు. అదేవిధంగా సమయానికి ఏం తినాలి, ఈ ఆరోగ్య పరిస్థితి బాలిన వాళ్ళకు బాడీలో ఏమేమి ఫుడ్ కావాలి, ఆ సమయానికి ఏమేమి ఉందని ఫుడ్కు సంబంధించిన డాక్టర్ కూడా మన డాక్టర్ గారు ఆ సమయానికి వాళ్ళకి అందించే విధంగా ఉంటుంది. అదేవిధంగా 24 గంటలు డాక్టర్ సేవలు కూడా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఇంట్లో కొంతమంది వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చేసే వాళ్ళు ఉండకుండా అలాంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ నల్లగొండలో ఇలాంటి ఒక అవకాశం దొరకడం మనము నల్గొండ ప్రజలు లక్కీగా ఫీల్ కావాలి. ఇక ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి సమస్య ఉన్నట్టయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో కలవచ్చు. అది డాక్టర్ వంశీ గారు ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్గా ఉన్నారు. అతని సేవలు ఉదయం సాయంత్రం ఎలాంటి అందరి పేషెంట్లకు కూడా లేచి నడిచే విధంగా చేసే ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తారు, త్వరగా నడిచే విధంగా చేస్తారు. అందుకని ఈ నల్గొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. స్థానిక నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో గల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్, చైర్మన్ సురాకరపు యాదగిరి గౌడ్ సతీమణి మమత పుట్టినరోజు సందర్భంగా వికలాంగులు పిల్లల మధ్యలో కేక్ కట్ చేయించి పిల్లలకు రాత్రి భోజనం, పండ్లు పంపిణీ చేశారు. సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలోని చిన్నారులు చాలా సంతోషంగా, కోలాహలంగా పాల్గొన్నారు. స్థానిక నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో గల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్, చైర్మన్ సురాకారపు యాదగిరి గౌడ్ సతీమణి మమత పుట్టినరోజు సందర్భంగా వికలాంగుల పిల్లల మధ్యలో కేక్ కట్ చేయించి
పిల్లలకు రాత్రి భోజనం, పండ్లు పంపిణీ చేశారు. సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలోని చిన్నారులు చాలా సంతోషంగా, కోలాహలంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి మరియు వరలక్ష్మి గారు మాట్లాడుతూ, ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురాకరపు యాదగిరి గౌడ్ మా యొక్క పాఠశాలలో వారి సతీమణి జన్మదిన వేడుకలు మా పాఠశాల పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ, మతిస్థిమితం లేని చిన్నారులను ఒకచోట చేర్చి సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాల పేరుతో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఇలాంటి అవకాశాన్ని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఇచ్చినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మికి మరియు లక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలందరూ కూడా ఇలాంటి పాఠశాలలో మీ కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలు మరియు వివాహ వార్షికోత్సవాలు, చిన్న చిన్న వేడుకలన్నీ కూడా జరుపుకొని చిన్నారులను సంతోషపెట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లి సురాకరపు వెంకటమ్మ, వారి పిల్లలు ప్రజ్ఞ, శ్రీయాన్స్ గౌడ్, హనుమాన్, మొదటి మాలదారులు వెంకటయ్య గురుస్వామి, హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్, బజరంగల్ నరసింహ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేపా నవీన్ రెడ్డి, ఆర్ఓజీ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ రవి తదితరులు పాల్గొన్నారు. మానసిక వికలాంగుల పాఠశాలలో చాలా మంది విద్యార్థులు వెరీ గుడ్. నువ్వు నాగరాజు కదా? నాగరాజు కదా? పట్టుకో కమ్మరు పట్టుకో నలుగురు పెట్టుడు ఒకసారి ఒక్క నిమిషం ఓకే దిగే ఓకే ఆధ్వర్యంలో యాదగిరి గారి మిస్సెస్ సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్, స్నాక్స్
డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరి పుట్టినరోజు కానీ వాళ్ళ మ్యారేజ్ డే కానీ ఈ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి కొంతమంది స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుందని ఆశిస్తూ మరొకసారి మమతా గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ASWO అమ్మ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మా సంస్థ మా సతీమైనటువంటి మమత గారి ఈరోజు జన్మదినం సందర్భంగా సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు అన్నదానం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారు, నాగలక్ష్మి గారు, అలాగే వరలక్ష్మి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు. అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్ గారి సతీమణి మమత గారి జన్మదిన వేడుకలు సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి మేము నల్గొండ హ్యాందవ శక్తి పట్టణ కమిటీ తరఫున మాకు ప్రత్యేకమైన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ పాఠశాలలో మానసిక పిల్లలు వారి పట్ల ఈ ప్రిన్సిపల్ నాగలక్ష్మి గారు, వరలక్ష్మి గారు మేడం వారు చూస్తున్నటువంటి శ్రద్ధకు మేము వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం. పిల్లలు వాళ్ళ స్థితిమతులు లేని వారి పిల్లల్ని ఒక పాఠశాలలుగా ఏర్పాటు చేసి మరి వారి బాగోగులు చూసుకుంటూ వారి రాత్రి వేళల్లో కానీ పగటి వేళల్లో కానీ వారికి నిత్యావసరంగా ఏదైనా సంబంధించినటువంటి అవసరాలను తీరుస్తున్నటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మమతా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. సేవా సంస్థ అధ్యక్షులు అన్న యాదగిరెడ్డి గారి సత్యమణి మమతా గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఈరోజు వారి సత్యమణి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం. అలాగే సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలని మన నల్గొండ ప్రజలందరూ విచ్చేసి ఇక్కడ ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరిని ఒక దత్తత తీసుకొని ఈ ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొకసారి మమతా గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్గొండ పట్టణంలో GTA గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ నందు నల్గొండ పట్టణం మరియు నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా మరియు టౌన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బుచ్చిరాములు వివరాలు తెలియజేశారు. నల్గొండ పట్టణంలో GTA గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ నందు నల్గొండ పట్టణం మరియు నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా మరియు టౌన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బుచ్చిరాములు వివరాలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షునిగా సంపత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రసాదయ్య, కోశాధికారిగా వెంకటరమణ, పట్టణ అధ్యక్షునిగా గౌరవ అధ్యక్షుడు వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు మునినాయక్, మహిళా అధ్యక్షురాలు ఆకాంక్షారెడ్డి తదితరులను ఎన్నుకోవడం జరిగిందని వాళ్ళు తెలిపారు. పట్టణంలో ఉపాధ్యాయులకు సర్వీస్ అందిస్తూ వారి సేవను కొనసాగిస్తారని చెప్పేసి వారికి రాష్ట్ర శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై GTA, జై GTA, జై GTA, జై GTA. ఓకే, థ్యాంక్ యూ. పట్టణంలో ఉపాధ్యాయులకు సర్వీస్ అందిస్తూ వారి సేవను కొనసాగిస్తారని చెప్పేసి వారికి రాష్ట్ర శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై GTA, జై GTA, జై GTA, జై GTA. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కూడా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ కార్యవర్గం సభ్యులందరూ కూడా GTA ప్రభుత్వ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు వెనుదన్నుగా ఉంటూ వాళ్ళకి సేవలను కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నల్లగొండ జిల్లా పట్టణ శాఖను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణ శాఖ అధ్యక్షులుగా మేరావత్ ముని, జనరల్ సెక్రటరీగా శివ, మహిళా కార్యదర్శిగా ఆకాంక్ష, నీరజ, శ్రీలత. మాడుగులపల్లి గ్రామ వాస్తవ్యులైన 27 సంవత్సరాల వయసు గల తగళ్ల నాగమణి మరియు వీరి కుమారుడైన 7 సంవత్సరాల వయసు గల తగళ్ల శివ ఈరోజు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నూతనంగా నిర్మించిన కాఫీ కేప్ పైకప్పు పైన గల నీళ్ల ట్యాంకు బరువుకు కూలిపోవడంతో మరణించారనే విషయం తెలిసిందే. తదనంతరం ఉదయం 8 గంటల ప్రాంతంలో వీరి పార్థివ దేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ వద్దకు తరలించడం జరిగింది.
మాడుగులపల్లి గ్రామ వాస్తవ్యులైన 27 సంవత్సరాల వయసు గల తగళ్ల నాగమణి మరియు వీరి కుమారుడైన 7 సంవత్సరాల వయసు గల తగిళ్ల శివ ఈరోజు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద నూతనంగా నిర్మించిన కాఫీ కేఫ్ పైకప్పు పైన గల నీళ్ల ట్యాంక్ బరువు కూలిపోవడంతో మరణించారనే విషయం తెలిసిందే. తదనంతరం ఉదయం 8 గంటల ప్రాంతంలో వీరి పార్థివ దేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు తరలించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులు భర్త తగళ్ల వెంకన్న మరియు కుటుంబ సభ్యులను సంప్రదించగా వీరి అంగీకారంతో మధ్యాహ్నం 1 గంటలకు ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానిచే నేత్రదానం ద్వారా కార్నియా అనుకంటి పొరలను సేకరించడం జరిగింది. తీవ్ర విషాదం మరియు మనోవేదనలో ఉన్నప్పటికీ తమ వారి ద్వారా 4 నుండి 8 మంది కార్నియల్ అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన కార్యక్రమానికి అంగీకరించడం వీరి త్యాగనిరతికి ఉదాహరణ అని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడిమి తెలిపారు. ఈ నేత్రదానానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారికి, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు డాక్టర్ విజయ్కి, నేత్రదాత కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలని, ఇప్పటి వరకు తమ ఆధ్వర్యంలో 215 నేత్రదానాల ద్వారా 430 కార్నియా కంటి పొరలను సేకరించి వీటి ద్వారా 430 మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం మాకు కలిగిందని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. మరణాంతరం 6 నుండి 8 గంటల్లోగా పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 12 నుండి 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని, అందుకు తమ కోఆర్డినేటర్లు లయన్ కోటా సరితను 9640807775 లేదా చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నంబర్ల ద్వారా సంప్రదించాలని చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రనుష, డాక్టర్ నితీష, సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, లయన్ కక్కిరేని శ్రీనివాస్ తదితరులు వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సుద్దాల గ్రామవాసి దంతరి శ్రీనివాస్ గౌడ్ ముందస్తు దీపావళి సందర్భంగా తోటి ఉద్యోగస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ బాక్స్ పంపిణీ చేశారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి అని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సుద్దాల గ్రామవాసి తందూరి శ్రీనివాస్ గౌడ్ ముందస్తు దీపావళి సందర్భంగా తోటి ఉద్యోగస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ బాక్స్ పంపిణీ చేశారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి అని తెలియజేశారు. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, చీకటిని ప్రాలదోలే వెలుగుల పండుగ దీపావళి అని అన్నారు. దీపాల కాంతుల వలె ప్రతి ఇంట వెలుగులు నిండాలని, నరకాసుర వధతో దీపావళి పండుగ జరిగినట్లు చీకటిని పాలదోలే వెలుగులు పండుగ దీపావళి అని అన్నారు. దీపాల కాంతుల వలె ఈ దీపావళి ఉద్యోగస్తులందరికీ జీవితాల్లో వెలుగులు నింపాలని, అద్భుత పురోగతిని సాధించాలని ఆశ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందుల సురేష్, వెంకటేష్, భానుచందర్, సాయి చందు, భాష, బాలు, అరవింద్, ప్రవీణ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ కుటుంబ సభ్యులు క్రాకర్స్ కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలతో, ఆనందోత్సవాలతో దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినం మన అందరి జీవితాల్లో ఆనందాలు, వెలుగులు విరజిమ్మాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ.
విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎన్ఎం సుజాత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సుజాత శవానికి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సుజాత శవంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎన్ఎం సుజాత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సుజాత శవానికి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సుజాత శవంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులకు రాస్తారోకో చేస్తున్న సిఐటియు కార్యకర్తలకు ఏఎన్ఎంలకు వాగ్వాదం జరిగి ప్రమాదంలో మరణించిన సుజాత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్లాకార్డ్స్ పట్టుకుని ఏఎన్ఎంలో నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పలత మాట్లాడుతూ నిన్న వర్కట్పల్లిలో విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరగడంతో సిస్టర్ ఏఎన్ఎం సుజాత మరణించడం జరిగిందని, కానీ కనీసం నేటికి యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారి పరామర్శించకపోగా కుటుంబానికి ఏ విధమైన సహకారం కూడా ప్రభుత్వం నుండి ప్రకటించలేదని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుజాత ప్రమాదంలో మరణించడం వల్ల తన 2 చిన్నపిల్లలు కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా వైద్యాధికారితో ఫోన్లో సంప్రదించడం జరిగింది. 2 రోజుల్లో కలెక్టర్ గారికి రిపోర్ట్ ప్రవేశపెడతామని, సమయం కావాలని, కుటుంబాన్ని ఆదుకుంటామని ఫోన్లో హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్, నాయకులు కందుల హనుమంతు, అప్పం సురేందర్, జనపాల రాములు, గాదే నరేందర్, మీనా, సుమతి, విజయలక్ష్మి, రత్నాబాయ్, నాగలక్ష్మి, సునంద తదితరులు పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన సుజాత కుటుంబాన్ని ఆదుకోవాలి. చనిపోయిన సుజాత కుటుంబాన్ని ఆదుకోవాలి. చనిపోయిన ఏఎన్ఎం కుటుంబాన్ని ఆదుకోవాలి. నిర్వాహణ చనిపోయిన ఏఎన్ఎం కుటుంబాన్ని ఆదుకోవాలి. నిర్వాహణ చనిపోయిన ఏఎన్ఎం కుటుంబాన్ని ఆదుకోవాలి. చెల్లించాలి 50 లక్షల ఎక్స్గ్రేషియా. చెల్లించాలి ప్రమాద బీమా ఎక్స్గ్రేషియా. చెల్లించాలి. చెల్లించాలి ప్రమాద బీమా ఎక్స్గ్రేషియా. చెల్లించాలి ప్రమాద బీమా. చెల్లించాలి ప్రమాద బీమా. చెల్లించాలి. కల్పించాలి ఉద్యోగ భద్రత. కల్పించాలి ఉద్యోగ భద్రత. కల్పించాలి. చనిపోయిన సుజాత కుటుంబానికి ఆదుకోవాలి. చనిపోయిన సుజాత కుటుంబానికి ఆదుకోవాలి. చనిపోయిన సుజాత కుటుంబానికి ఆదుకోవాలి. నిర్వాహణ చనిపోయిన కుటుంబానికి ఆదుకోవాలి. పంచ నారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. పంచనారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచి తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనానికి భక్తులకి 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. చూడు మంది
ओम सदर्शाय महाद्वाराय वै अन्नचक्र प्रचोदया स्वाहा परिष्काराय मंगलम काशी विक्लोशकाराय कल्याण गुणशालिने मालि प्रमथनायास्तु महाधीराय मंगलम मंगलाशासन प्रेरदाचार्य पुरोगमैः सर्वैः पूर्वैराचा సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఎస్వి కాలేజ్ ఆవరణలో టపాసుల దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు బానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిడమర్తి మధు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేశామని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఎస్వి కాలేజ్ ఆవరణలో టపాసుల దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు బానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిడమర్తి మధు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేశామని అన్నారు. అధికారులు సూచించిన స్థలంలో కాకుండా బయట ఎవరైనా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తమకు సహకరించాలని కోరారు. దుకాణదారుల వద్దనే కొనుగోలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి పండుగను ప్రజలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు క్రాకర్స్ వచ్చేసి ఎక్కడ మీకు బాంబులు కావాలన్నా కూడా మనకు అధికారులు ఎస్సీ డిగ్రీ కళాశాలను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 56 షాపులను ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అనుమతులు ఇవ్వడం జరిగింది. అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు వారు చెప్పినటువంటి సలహాలు సిఐ గారు, టౌన్ సిఐ గారు మరియు ఫైర్ సిఐ ఎస్ఐ గారు వారు చెప్పిన సలహాలు సూచనల మేరకు షాప్ టు షాప్ 6 ఫీట్ల గ్యాప్ను మెయింటైన్ చేస్తూ అదేవిధంగా డ్రమ్లలో వాటర్ని ఉంచుకుంటూ షాప్ కంపల్సరీ కూడా శాండ్ మరియు ఎగ్జిక్యూటివ్ సిలిండర్స్ను పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలతోటి ఇక్కడ వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. బయట వదంతులు నమ్మవద్దు, అధిక ధరలు ఉంటాయని చెప్పేసి అని కొంతమంది అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అదంతా ఏముండదండి. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 రూపాయలు పెట్టుకొని బాంబులు కొనుక్కుంటే ఒక కవర్ మొత్తం నిండా మొత్తం కూడా వస్తాయి. చాలా తక్కువ ధరకు సరసమైన ధరలకే ఇక్కడ ఇవ్వబడతాయి. అధిక ధరలు అని చెప్పేసి అని వదంతులు బయట ప్రచారం జరగడం జరుగుతుంది. కనీసం అది నమ్మకూడదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి ఇక్కడ బయట అదేవిధంగా ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. బయట అనుమతులు లేకుండా ఎంతోమంది స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని టెంట్లు పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. అలా చేయకూడదండి. ఎందుకంటే మీ దగ్గర డ్రమ్ము వాటర్స్ కానీ సిలిండర్స్ కానీ ఇసుక కానీ అందుబాటులో ఉండవు, అదేవిధంగా అనుమతులు కూడా ఉండవు. కాబట్టి ఏదైనా ఏదైనా జరిగితే ప్రమాదాలు జరిగితే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఎవరు కూడా బయట స్టాల్స్ పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అధికారులు కూడా మాకు పర్మిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బయట ఎవరైతే అనుమతులు లేకుండా ఉండే అవకాశాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని కంపల్సరీ అధికారులు
తప్పకుండా వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి షాపులు సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు కోసం వచ్చే 100 రూపాయలు 200 రూపాయల లాభం కోసం బయట పెట్టి అనవసరంగా అనుమతులు లేకుండా బయట పెట్టడం వల్ల జరిగే ప్రమాదాలు, జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట బాంబులు అమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపిన బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు. ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ అవస్థలు పడుతున్న ప్రయాణికులు. శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో జన్మదిన వేడుకలు. జీటీఏ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ నందు నూతన కార్యవర్గం ఎన్నిక. విషాద సమయంలో కూడా నేత్రదానం చేయడం గొప్ప విషయమన్న డాక్టర్ పుల్లారావు. తోటి ఉద్యోగస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తందూరి శ్రీనివాస్ గౌడ్. ఏఎన్ఎం సుజాత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలి అన్న కల్లూరి మల్లేశం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు. టపాసు దుకాణదారులకు అధికారులు, ప్రజలు సహకరించాలి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.